తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పునీత అంతోని వారి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు యలవర్తి సుదర్శన్ రావు, వినయ్ కుమారి పుట్టినరోజు జరుపుకుంటున్న యలవర్తి సుదర్శన్ రావుకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అనూష, సంజయ్, పూజిత వెళంగణి, సూర్యతేజ, రిత్విక్, యాంటోనీలకు మంచి భవిష్యత్తు, యలవర్తి సత్యనారాయణ, సావిత్రి, పుల్లగూర జ్ఞానసుందర్రావు, టేక్లమా, మరియ దేవదాసు, అశోక్ కుమార్, లూర్ద్ మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మల దేవకృపను దేవుడు నిరంతరము కాచి కాపాడి అనునిత్యము ఆయన దీవెనలు తన పైన కుమ్మరించి ఆయురారోగ్యములు ప్రసాదించి ఆమె ప్రార్థనలన్నీ ఫలించాలని ప్రార్థిస్తూ వేలుపుల జోసెఫ్ కెనడీ, అంతోని స్నేహిత్, హిమవర్షిణి సమర్పిస్తున్నారు. ఖమ్మం విశ్రాంత పీఠాధిపతులు మహాఘనత వహించిన డాక్టర్ మైపన్ పాల్ గారి 54వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ప్రార్థనా శుభాకాంక్షలు కోరుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పులిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన రాయిరాల విజయ్ కుమార్ గారు, CEO మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. బూసి మనీష్కు అమెరికాలో పార్ట్ టైం జాబ్ దొరకాలని, మాహిర్కు 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మ్యారియో జోసెఫ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కోట నరవ విచారణ ఉప్పిలి జోసెఫ్, జయామణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కరుణాకర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఉయ్యూరు విచారణ కొండ చందన, వేళంగిణి, ప్రవీణ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజలో ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఎవరు నన్ను ప్రేమిస్తారో నేను వారిని రక్షిస్తాను. ఎవరు నా ప్రభావం అంగీకరిస్తారో నేను వారిని కాచి కాపాడుతాను. వారు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరం ఇస్తాను. వారిని సకల ఆపదల నుంచి కాపాడుతాను. వారిని విపత్తుల నుంచి ఆదుకుంటాను. రక్షణను వారికి ప్రసాదించి దీర్ఘాయుష్యును వారికి సమకూరుస్తాను అని సెలవిస్తున్నారు. ఈ ఆశీర్వాదాన్ని పొందడానికి మనము అర్హులమా కామా అని ఆత్మపరిశీలన చేసుకుంటే మనము దేవుని ప్రేమిస్తలేము, తోటి వారికి కూడా ప్రేమను చూపించలేము. కానీ తోటి వారికి మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా వారికి కష్టాన్ని, కీడును, బాధను, అశ్రాంతిని గురి చేసి ఉంటాము. వాటి కోసం మనం ఇప్పుడు ప్రాయచిత్తపడి పూజా బలిలో యోగరీతిగా పాల్గొనడానికి మన పాపాలను, తప్పిదాలను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపు. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపు. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ ఏకైక కుమారుని జననం ద్వారా నీ ప్రజలు రక్షణ కార్యమును అద్భుత రీతిలో ప్రారంభించితివి. నీ దాసులకు నీ విశ్వాసములో స్థిరత్వమును ప్రసాదించి నీ దివ్య కుమారుని సహకారముతో నీవు వాగ్దానము చేసిన మోక్షమహిమ మాకు ప్రసాదించమని బ్రతిమారుకొనుచున్నాను. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనం నుంచి 5వ అధ్యాయము 4వ వచనం వరకు. ప్రియమిత్రులారా, దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము. కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుడును అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించేవాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను అనున్నదియే క్రీస్తు మనకు వసిరిగిన ఆజ్ఞ. యేసు మెస్సయా అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రిని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను విధేయుల మగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ
ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. దేవా రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. నీ కుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. పీడకుల నుండి హింసాపరుల నుండి ఆ ఆర్తులను కాపాడును. దేవుని అతని దృష్టిలో వారి ప్రాణములు అమూల్యమైనవి. రాజుకు దీర్ఘాయువు కలుగునుగాక. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. రాజు పేరు కలకాలము నిలుచునుగాక. సూర్యుడున్నంతకాలము అతని కీర్తి నిలిచియుండునుగాక. అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనలు లభించునుగాక. ఎల్ల జాతులతనిని ధన్యుడని కొనియాడునుగాక. అందరూ ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు. ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 4 వచనములు 14 నుంచి 22 వరకు. యేసు ఆత్మబలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసర ప్రాంతములంతటను వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశిస్తూ ప్రజలందరి మన్నలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరసాలలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునికిచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన వంక చూస్తుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితులకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి
సహోదరులారా, క్రీస్తు ప్రభు నేను పేదలకు శుభవార్తను బోధించుటకు అభిషేకించబడి తిని అని తెలుపుతున్నారు. ఆ శుభవార్త ఏమిటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాము. యెషయా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము మరియు మత్తయి రాసిన శుభవార్తలో 1వ అధ్యాయము మనం 23 వచనాలలో చదువుతున్నాము. కన్యక గర్భము ధరించి ఒక శిశువును కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో నున్నాడని అర్థము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది శుభవార్త క్రీస్తు ప్రభు తానే స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక భక్తుడు ఒక కలను కన్నాడు. ఆ కలలో తన జీవితంలో సంభవించిన మధురమైన మంచి దృశ్యాలను ఆయన చూచాడు. ఆ మంచి దృశ్యాలు ఏమిటంటే, ఆయన సంతోషంగా ఉన్నప్పుడు, విజయాన్ని సాధించినప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మరియు రకరకాలైన పనులను చేసి తృప్తిగా జీవించినప్పుడు, కొన్ని బిరుదులు సంపాదించినప్పుడు, ఇవన్నీ కూడా ఆ కళలో, ఆ దృశ్యంలో అగుపించాయి. వాటితో పాటు ఆయన ఇంకొకటి చూశాడు ఆ దృశ్యంలో. అదేమిటంటే, ఆ దృశ్యంలో ఇవన్నీ సాధిస్తూ ఉంటే ఆయనతో పాటు నడిచిన పాదాల ముద్రలు ఉన్నాయి. 2 పాదాల ముద్రలు ఉన్నాయి దానిలో. ఆయన వాటిని ఈ విధంగా భావించాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మొరను ఆలకిస్తున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, కావున దేవుడు నాకు తోడుగా ఉండి వీటిని సాధించడానికి సహాయపడ్డాడని సంతోషపడి దేవునికి ధన్యవాదాలు తెలియజేశారు. మరొక దృశ్యాన్ని కూడా ఆయన తన కలలో చూశాడు. అది ఏమిటంటే, అతడు పడిన బాధలు, కష్టాలు, వ్యాధులు, నష్టాలు. మరి ఆ దృశ్యంలో ఒకరివి మాత్రమే పాదాల ముద్రలు అగుపిస్తున్నాయి. ఆయన ఈ విధంగా భావించాడు, నేను కష్టాలలో, బాధలలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ కూడా ఎదుర్కొని ఒంటరిగా నడిచాను, మోశాను, బాధపడ్డాను అని. దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఇతను దేవుణ్ణి ప్రశ్నించాడు, దేవా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టిపోయావు ఎందుకు అని. దేవుడు చిరునవ్వు నవ్వి ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు, నీవు విజయాలు సాధించినప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు మనమిద్దరము కలిసినవి చూశావు, అది కరెక్టే. మరి బాధల్లో, వ్యాధుల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు ఒకరి పాదాల ముద్రలనే చూస్తున్నావు, అవి నీవి అనుకుంటున్నావు, అవి నీవి కావు, అవి నావి. మంచి గొర్రె కాపరి ఏ విధంగా గొర్రెలను తన భుజాలపైన వెత్తుకొని వెళ్తాడో, అదేవిధంగా నేను నీవు కష్టాల్లో, వ్యాధులలో, బాధలలో ఉన్నప్పుడు నా భుజాలపైన వేసుకొని తీసుకెళ్ళాను, నడిపించాను. నీవు చూచే ఆ పాదముద్రలు నీవి కావు, నావి. దీనిని బట్టి నేను నీకు తోడుగా ఉన్నాను, నీ విజయాలలో కాదు, నీ కష్టాలలో కూడా నీకు తోడుగా ఉన్నాను అని సెలవిచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. దీనినే మనము నిర్గమకాండము 33వ అధ్యాయంలో చదువుతూ ఉంటాము. యావే దేవుడు మోసెస్కి మరియు జాషువా గారికి, వారందరూ కూడా అభయమిచ్చారు, నా సన్నిధి మీ వెంట ఉంటుంది, నా సన్నిధితో నేను మీకు విశ్రాంతిని ప్రసాదిస్తానని. మరి ద్వితీయోపదేశ కాండంలో కూడా 31వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాము,
ఏ విధంగా సెలవిస్తుందంటే ఈ వాక్యము, ప్రభు నీ చేయి విడవడు, భయపడకుము, అధైర్యపడకుము, ఏలైనా ఆయన నీ నాయకుడు, నీకు తోడుగా ఉంటాడు. మరి అదేవిధంగా మనము యెషయా రాసిన గ్రంథము 49 అధ్యాయంలో కూడా చదువుతూ ఉంటాము, మీరు భయపడవలదు, కలత చెందవలదు, నేను నీ ప్రభువుని, నీకు ధైర్యాన్ని ఇస్తాను, శక్తినిస్తాను, నేను నా కుడి చేయితో మేము పట్టుకుని రాను, మేము నడిపిస్తాను అని. ఈ విధంగా యావే దేవుడు ప్రజలకు అభయాన్ని ఇస్తున్నాడు. నేను మీతో ఉంటాను, మీరు భయపడవలదు అని. అందుకే క్రీస్తు ప్రభు కూడా యోహాను రాసిన 15వ అధ్యాయంలో చదువుతూ ఉంటాము, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు, ఎవరు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో వారు ఫలింతురు, నేను లేక మీరేమియు చేయజాలరు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి తోడుగా ఉంటాడు, మనల్ని కాచి కాపాడుతాడు అని అర్థము. కాబట్టి మనందరం కూడా ధ్యానించుకోవాలి, మననం చేసుకోవాలి. ఎన్నిసార్లు మనము దేవుని చెంత ఉన్నాము, దేవుని పక్షాన ఉన్నాము అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ప్రభువు తెలియజేస్తున్నారు, నేను బీదలకు శుభవార్తను బోధించడానికి వచ్చాను అని. ఆ బీదలు ఎవరు అని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకి 1000 రూపాయలు కలిగిన వ్యక్తి ప్రభు దృష్టిలో బీదవాడు కాదు. మరి అదే 10 లక్షలు ఉన్న వ్యక్తి ప్రభు దృష్టిలో బీదవాడు. మరి ఈ వ్యత్యాసం అనేది ఎలా కనుక్కుంటామో ఇప్పుడు మనము కొంచెం సేపు ధ్యానించుకుందాము. ఉదాహరణకి శతాధిపతి మత్తయి రాసిన 8వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాము. శతాధిపతి ఆయనకి ఏ లోటు లేదు, డబ్బు ఉంది, పదవి ఉంది, అధికారం ఉంది. అయినా కూడా ఆయన ప్రభు చెంతకు వచ్చి, నా సేవకుడు పక్షవాతముతో మంచాన పడి ఉన్నాడు అనగానే ప్రభు అన్నారు, నేను వచ్చి స్వస్థత పరుస్తాను అని. వెంటనే అతడు అన్నాడు, ప్రభు మీరు నా ఇంటికి వచ్చుట నేను పాత్రులను కాను, మీరు ఒక మాట పలికిన నా సేవకుడు స్వస్థత పొందుతాడు. ఏలైనా నేను అధికారం కలవాడను, నా కింద ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు రమ్మంటే వస్తారు, పొమ్మంటే వెళ్తారు, ఇది చేయమంటే ఇది చేస్తారు, అది చేయమంటే అది చేస్తారు. ప్రభు అన్నాడు, ఇజ్రాయేలు ప్రజలలో నేను ఇంతటి విశ్వాసం గలవాన్ని చూడలేదు అని. మరి ఆ శతాధిపతితో, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం ప్రకారం అది జరుగుతుందనగానే వెంటనే అతని సేవకుడు స్వస్థత పొందాడు. ఇతనికి అన్నీ ఉన్నా కూడా ఎందుకు ఆ విధంగా ప్రభు చెంతకు వచ్చాడనేది మనకి ప్రశ్న. ఇంకొక ఉదాహరణ మనం బైబిల్ నుంచి తీసుకుంటే లూకా శుభవార్త 19వ అధ్యాయంలో ప్రభువుకి జక్కయుకి మధ్యన సంభాషణ. జక్కయి ఆయన సుంకర్లలో ప్రథముడు, ధనికుడు. మరి ఆయనకు ప్రభువును చూడాలనే ఆశ కలిగింది. ముందుకు వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకంటే చిన్నవాడు, పొట్టిగా ఉంటాడు, మరియు జనసమూహం ఎక్కువగా ఉంది. ప్రభు అతన్ని చూసి, జక్కయి త్వరగా దిగిరమ్ము, నేను మీ ఇంటికి వస్తున్నాను అని. ఆయన దిగివచ్చి ప్రభువుని ఆహ్వానించి అందరి ముందు బాహాటంగా, నేను నా ఆస్తిని సగభాగము బీదలకు పంచిస్తాను, ఎవరికైనా అన్యాయం చేస్తే 4 వంతులు ఇస్తాను అని. ప్రభు వెంటనే అన్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. శుభవార్త అనగానే ప్రియ సహోదరి సహోదరులారా, అటు శతాధిపతి కానీ ఇటు జక్కయ్య కానీ వాళ్ళు బీదవారు కాదు, ధనవంతులు, డబ్బు ఉంది, పదవి ఉంది, హోదా ఉంది, ప్రజలున్నారు. మరి ఇవన్నీ కూడా వారికి కావలసిన దానిని ఇవ్వలేకపోయాయి. వారికి
ఏది కావాలో ఏది కోరుకుంటున్నారో దానిని ప్రసాదించలేకపోయాయి. అందుకే ఈ ఇరువురు కూడా భగవంతునిపై ఆధారపడ్డారు. భగవంతుడే రక్షకుడని వాళ్ళు కనుగొన్నారు. భగవంతుడు తప్ప మాకెవ్వరు చేయలేరని వాళ్ళు సర్వస్వాన్ని భగవంతునికి అర్పించి భగవంతుని చిత్త ప్రకారం జీవించడానికి ముందుకు వచ్చారు. భగవంతుడే ఇది నాకు ప్రసాదిస్తారని శతాధిపతి అనగానే దానిని ప్రసాదించాడు. మరి ఏ కొరత అయితే జకయుసుకుందో దానిని భగవంతుడే తీర్చాడు. కాబట్టి మనమందరం కూడా తెలుసుకోవాల్సింది, ఎవరైతే భగవంతునిపై ఆధారపడి జీవిస్తారో, భగవంతునికి సర్వస్వాన్ని అర్పిస్తారో వారికే ఈ శుభవార్త, వారికే ప్రభు దీవెనలు ఆశీర్వాదాలు ప్రసాదిస్తారు. కావున మనము అటు పదవి పైన కానీ డబ్బు పైన కానీ వీటిపైన దేనిపైన ఆధారపడకుండా కేవలం భగవంతుడిపైన ఆధారపడి జీవిస్తే దీవెనలు మనము పరంపరంగా పొందుతాము. మరి ప్రభు గుడ్డివారికి కూడా చూపును ఇవ్వడానికి వచ్చారు. అదే ప్రభు ఈనాడు సువార్తలో చదివి వినిపిస్తున్నారు. ఆ గుడ్డివారు ఎవరు అని మనము తెలుసుకుందాము. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను రాసిన 9వ అధ్యాయంలో ఒక పుట్టుగుడ్డివాడు ప్రభు చింతకి తీసుకుని రాబడ్డాడు. ప్రభు ఆయనను తట్టి సూపును ప్రసాదించాడు. తరువాత పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు దానిని అంగీకరించలేదు. కానీ ప్రభు అతన్ని కనుగొని, నీవు మనిషి కుమారుని విశ్వసిస్తున్నావా అని ప్రశ్నిస్తే ఆ గుడ్డివాడంటారు, ఎవరు ప్రభు అతను అంటే ప్రభు అంటారు, నీవు ఆయనను చూచావు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు అని. ప్రభు నేను విశ్వసిస్తున్నాను అని అతడు ఆరాధించాడు. మరి ప్రభు అన్నారు, గ్రుడ్డివారు చూపును పొందుతున్నారు, చూపు గలవారు గ్రుడ్డివారు అవుతున్నారు అని తీర్పునీయటకు నేను ఈ లోకానికి వచ్చాను అని. మరి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, మేము గుడ్డివారమా అంటే మీరు పాపంలో ఉన్నారు కాబట్టి ఆ గుడ్డివారం అనేది తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మీకు కనువిప్పు కలగాలంటే మీరు వెలుగులోకి రావాలని వారికి సెలవిచ్చారు. మరి అదేవిధంగా మనము పునీత పౌలు గారి జీవితాన్ని ఒకసారి పరీక్షిస్తే ఆయన ప్రయాణమైపోతున్న దమాస్కస్ దారిలో గొప్ప వెలుగు ఆయనపై ప్రకాశించి ఆయనను మిగతా వారందరినీ కూడా గ్రుడ్డివారినిగా చేసి అందరి కింద పడిపోయారు. అప్పుడు ప్రభు, సౌలు సౌలు నన్ను ఎలా హింసిస్తున్నావని ప్రశ్నించగానే ఎవరు ఎవరు అని ఆయన సమాధానమిస్తే, నీవు హింసిస్తున్న క్రీస్తు ప్రభునని సెలవిచ్చారు. అప్పుడు ప్రభు అతనితో అంటాడు, నీవు లేచి నడువుమో, నీకు నేను ఈ యొక్క కార్యాన్ని అప్పగిస్తున్నాను. అదేమిటంటే, నీవు ఇప్పుడు చూచినది చూడబోయేది దానికి సాక్ష్యం ఉండాలి. నీకు సేవకునిగా ఎన్నుకుంటున్నాను, అందుకే నేను నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు వెళ్ళి ప్రజల కనువిప్పును కలిగించు, వారిని అంధకారము నుంచి వెలుగులోనికి తీసుకురా, సైతాను శక్తి నుంచి దేవుని వైపు మరల్చు, నా నామమున వారికి పాపక్షమాపణ లభించును, మరియు వారు ఎన్నుకొనబడిన వారిలో చేర్చబడుదురు అని ఆయనకు ఆజ్ఞను ఇచ్చాడు. ఆయన కనువిప్పు కలిగింది, వెళ్ళి సువార్తను బోధించారు. మరియు మనము మత్తయి రాసిన శుభవార్తలో చదువుతుంటాం 6వ అధ్యాయంలో, నీ దేహానికి నీ కళ్ళు దీపిక వంటిది. ఆ కంటి చూపు తేటగా ఉంటే అంతా కాంతిమయంగా ఉంటుంది. ఆ కంటి చూపు చెడిపోతే నీవు చీకటిలో ఉంటావు. నీ దేహంలో వెలుగు లేకుండా చీకటి ఉంటే ఎంత ఘోరమో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కళ్ళు ఉండి కూడా చూపు ఉండి కూడా ప్రభు దృష్టిలో వారు గుడ్డివారు. ఏలైనా వాళ్ళు ప్రభువుని తిరస్కరించారు, ప్రభువుని అంగీకరించలేదు, ప్రభువుని వెలుగులోకి రాలేదు. మరి అదేవిధంగా మన జీవితాలలో కూడా ఇది జరుగుతుందా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. కావున భగవంతుడు చెప్పే శుభవార్త మరొకసారి ఏమిటంటే, శిష్యులని ఆదేశించారు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు.
పితాపుత్ర పవిత్రాత్మ నామమున వారి జ్ఞానస్నానమొసగి వారి నా శిష్యులను చేయుడు. మరియు నేను మీకు బోధించినదంతా కూడా వాళ్ళు ఆచరించినట్లు మీరు వారికి కూడా నేర్పాలి. లోకాంతం వరకు నేను మీతో ఉంటాను. ఇదే శుభవార్త ప్రభు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి రాసిన శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చదువుతున్నాము. మనము భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనండి, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనండి. దాని ద్వారా మీ ఆత్మలు విశ్రాంతి పొందుదును. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. మనమందరం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, రకరకాలైన వ్యాధుల ద్వారా, బాధల ద్వారా, గ్రుడ్డితనం ద్వారా మరియు పలు విధాలైన మోయలేని భారాల ద్వారా బాధపడుచు ఉన్నాము. ఆ జక్కయ్య ఏ విధంగా ప్రభు చెంతకు వచ్చాడో, శతాధిపతి ఏ విధంగా ప్రభు చెంతకు వచ్చారో, గుడ్డివారు కళ్ళు ఏ విధంగా తెరవబడ్డాయో, మనకు కూడా ఆ ప్రభు ఆశీర్వాదాలను స్వస్థతను ఇచ్చి మనల్ని స్వతంత్రులుగా చేస్తారు. ఆయనకు ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మనకు ప్రసాదించి, మరి ముఖ్యంగా ఎల్లప్పుడూ కూడా ఆయన మార్గములో, సత్యములో, జీవములో మనము నడిచి జీవించి ఆయన ప్రసాదించే దీవెనలు పొంది ఇతరులతో పాలు పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ పూజా బలిలో ప్రార్థించుకుందాము. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీతో మాకు ఉన్న స్థిరమైన బంధమునగాను సూచనగా ఉన్న మా ఈ అర్పణమున దయతో అంగీకరింపుము. నీవు మాకు సగిన దానములనే మేము తిరిగి మీకు అర్పించి తుదకు నిన్నే మా బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును నేడు వెల్లడించితివి. సర్వ మానవాళికి అతనిని వెలుగా ప్రత్యక్షపరిచితివి. మా మార్తవ్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణమెరగని తన మహిమతో మమ్మ క్రొత్త స్వభావాలను చేసెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకమన్నిటితో ఏకమై మే మహిమ గీతంతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతై మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యమో, ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును
జ్ఞానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వెంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మతోనూ, ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఇలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సమకమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేము నచ్చిన చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమైండు నీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనని అందరము భక్తితో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా,
అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానింపబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్యజీవమునకు కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. हे प्रभु येसुदेवा, नीवे कदा निरीक्षण करुणतो कावरावा, नीयंदे मानम्मिका दिव्यनादा दीनारक्षा पापमूलन् పరిహరించు. దివ్యనాదా దీనారక్ష పాపమూలన్ పరిహరించు. రావా రాజా మమ్మేలను, మా హృదిని అలంకరింప. రావా రాజా మమ్మేలను, మా హృదిని అలంకరింప. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా, నీయందే మానమ్మికా.
ప్రార్థించుదము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, మానవ జాతిని ఆవరించిన అంధకారము తొలగించు పరంజ్యోతి అయిన క్రీస్తును మేము ఆహారముగా స్వీకరించితిమి. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీతిమంతులముగా జీవించి వెలుగు పుత్రులుగా నిరంతరము పురోగమింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేళాంగని మాత, వందనమమ్మా మా సహాయ మాత, వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేళాంగని మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్య మాత శ్రీయేసుని జనని మా మేరీ మాత.